యొక్క ఎక్స్పెరిమెంట్ అంటే మానవుడి యొక్క వర్క్ అంతా ఎక్కడ ఉంటుందంటే భూమి గురించి ఉంటుంది. పొల్యూషను, గ్లోబల్ వార్మింగ్ కదా, భూమి జంతువులు అంతరించిపోతున్నాయి, అడవులు అంతరించిపోతున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి, సీజన్లు మారిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి, టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి, భూమి ప్రాబ్లం అయిపోతుంది. సేవ్ ద ఎర్త్, సేవ్ ద ప్లానెట్, సేవ్ ద ఎర్త్, సేవ్ ద ప్లానెట్ అని హరితహారం ఇట్లాంటి ప్రోగ్రామ్స్, చెట్లు నాటడం, ప్లాస్టిక్ వాడకుండా బ్యాన్ చేయడం, ఈ ప్లానెట్ ఎర్త్కి, ఈ భూమికి, ఈ భూగ్రహానికి కరెక్ట్ మాట చెప్పాలంటే ప్రాబ్లం అవుతుంది అని దీని మీద పెద్ద పెద్ద సమ్మిట్లు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నారు. దీని మీద పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ భూమికి జరుగుతున్న ప్రాబ్లంని వర్కౌట్ చేయడానికి మానవులు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో దేవుడు భూమిని రక్షించడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి, లోకంలో ఉండి మానవుల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన భూరక్షకుడు కాదు, ఆయన లోకరక్షకుడు. మానవులు గమనిస్తున్న సమస్య ఈ భూమి మీద అయితే, దేవుడు గమనిస్తున్న సమస్య లోకంలో.